వీళ్ల చేతుల మీదుగానే జరుగుతాయి. ఎన్నో ఏళ్ల నుంచి గుడి ధర్మకర్త వంశం. దానధర్మాల విషయంలో ఏ రకంగానూ వీళ్ల కుటుంబాన్ని మించిన వాళ్ళు లేరు. మీరు చేసిన సహాయం ముందు ఇదంతా చాలా మామూలమ్మా. అమ్మా, చెప్పడం మర్చిపోయాను. బంగారిని చూసినప్పుడు అచ్చం మిమ్మల్ని చూసినట్టే అనిపించింది. మీలాగే ధైర్యం, తెగింపు అలాగే ఉంది. బంగారి కాకుండా అక్కడ వేరే ఎవరున్నా కూడా వచ్చిన వాళ్ళని చూసి భయంతో పారిపోయేవారు. కాని బంగారి దేనికి భయపడకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ పూజని పూర్తి చేసింది. మనకి సమస్య వస్తే కూడా నిలబడే ఇలాంటి వాళ్ళని సంపాదించుకోవడమే కష్టమమ్మా, చాలా కష్టం. అందులో మీకు లోటే లేదమ్మా. ఏది జరగకూడదనుకున్నానో అక్కడ అదే జరుగుతుంది. సరే, ఇక మేం బయలుదేరుతాం. ఏంటమ్మా, మన ఊరికొచ్చి అప్పుడే వెళ్ళిపోతామని చెప్తున్నారు? ఇంటికి వచ్చి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశాను. వద్దని చెప్పాను కదా, అయినా వినవు కదా. పదండి. పదండమ్మా, అందరం బయలుదేరుదాం. పదండి. రండి. అయ్యా, తమరాగుతారా? అందరినీ జాగ్రత్తగా హాస్పిటల్కి పంపించాను. మర్చిపోకుండా హార్లిక్స్, పండ్లు అన్నీ తీసుకెళ్లి హాస్పిటల్ బిల్లు కట్టేసి రండి, ఓకేనా? అమ్మా, భోజనం ఎలా ఉంది? అద్దరు కొట్టేశారు శ్రీనివాస్. నా కోసమని మీరు అబద్ధం చెప్పకండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. అంతా మీరు నేర్పించింది అమ్మా. మీ చేతి వంటలో పావు రుచి వచ్చిందంటేనే పెద్ద విషయం. తినండి, మీరు తినండి. బ్రో, మీ సిస్టర్కి ఏమైనా కావాలేమో అడగండి. సామ్, ఏమైనా కావాలా? కొంచెం కూర వేసుకుని ట్రై చేయొచ్చు కదా. సరే. ఇక్కడ గుడ్డు ఉండాలి. సామ్, నాకులో గుడ్డు ఉండాలి, చూసావా? చూడలేదు. లేదా? ఇక్కడ ఆకులో గుడ్డు ఉండాలి, కనపడట్లేదు. గుడ్డు ఏమైనా చూసారా? ఉంటారులేండి, తినేసి ఉంటారు. సరిపోయింది. ఎడిపోతుందో తెలియట్లేదు, గుడ్డు ఎడిపోయిందో తెలియాలంట. ఏం చెప్తావు ఇలాంటి వాళ్ళకి? బంగారి, థ్యాంక్స్ బంగారి.
ఏమంటోంది మీ బంగారి? ఆ, నా కోసం పరిహారం చేసింది, అందుకనే థ్యాంక్స్ చెప్పాను. బట్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఎందుకని అంటావు? తనని మీరు హర్ట్ చేశారా రవి? లవ్లో ఎంత సంతోషం ఉంటుందో అంత కష్టమూ ఉంటుంది. ఒకరిని ఒకరు హర్ట్ చేసుకుని తరువాత మనమే ఆ గాయానికి మందు వేసుకొని హాయిగా గడపాలి. గాయాలు మానకపోతే ప్రేమే నిలబడదు. అంతా సర్దుకుంటుంది, బాధపడకండి. ఏంటి రవి సైలెంట్ అయిపోయారు? ఆ, ఏం లేదులే. రవి ఆ? చాలా హర్ట్ అయినట్టున్నారు. లవ్ అంటే ఎలా ఉండాలో బంగారి ప్రూవ్ చేసింది. అది మీకు అర్థం కాలేదా? మనం ఎన్ని కథల్లో వినుంటాము. కట్టుకున్న భర్త కోసం యముడినే ఎదిరించింది, తపస్సులు చేసి మరీ భర్తని పొందటం. అవన్నీ మనం కథలుగా వదిలేస్తాం. కానీ మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు అదంతా నిజమనిపిస్తుంది. నిజం రవి, మీకోసం బంగారి అన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ అడవిలోకి వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టింది. అది నా కల్లారా చూశాను. మీకోసం బంగారి ఏమైనా చేస్తుంది. లైఫ్లోకి ఇలాంటి అమ్మాయి రావాలంటే పెట్టి పుట్టుండాలి. మిస్ చేసుకోకండి రవి, తరువాత లైఫ్ లాంగ్ చాలా రిగ్రెట్ అవుతారు. ఏంటి బంగారి, అడవిలో భూతం, ప్రేతం, వైల్డ్ ఎనిమల్స్ అన్నీ ఉన్నాయా ఏంటి? ఉన్నాయి, కానీ నేను పట్టించుకోలేదు. ఏమైనా నీకు సూపర్ ధైర్యం బంగారి. నేను గాని అడవిలోకి వెళ్ళాననుకో భయంతో అక్కడే చచ్చిపోతాను. ఒక విషయం మన కూడా ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నావంటే దేనికి మనం భయపడకూడదు, చేసేయాలి. ధైర్యంగా ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. అదే ఆ శామ్ని చూసావు, ఎలా రివర్స్ అయిందో చూసావు కదా. అదే బంగారి నీకు శామ్కి ఉన్న తేడా. సరే రండి, అందరూ బయలుదేరదాం. ఆ, బయలుదేరదామా? పద. పద పోదాం. మేం బయలుదేరుతాం శ్రీనివాస్. సరే అమ్మా, అప్పుడప్పుడు రాండమ్మా. సిటీలోనే కదా ఉండేది. వారానికి ఒక రోజు వచ్చి రిలాక్స్ అయి వెళ్ళండి. ఖచ్చితంగా. నా మనవడి పెళ్లి పత్రిక మీకు పంపిస్తాను. ఖచ్చితంగా కుటుంబంతో రావాలి. తప్పకుండా అమ్మా. ఆ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎనీథింగ్ ఫర్ ఝాన్సీ అమ్మా. సరే మేం వెళ్ళొస్తాం. సరే అమ్మా, రండి, పదండి. పద. చెప్పింది జ్ఞాపకం ఉందా రవి? ఉంది బ్రదర్. ఓకే బ్రదర్.